స్లాబ్ల మార్పుతో పేదలకు మేలు జరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విశాఖ మధురవాడలో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన సమావేశంలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ నెల 22 నుంచి జీఎస్టీ కొత్త స్లాబ్స్ అమల్లోకి రానున్నాయని చెప్పారు. జీఎస్టీ ద్వారా 22 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2017కు ముందు 17 రకాల పన్నులు ఉండేవని, వాటిపై 8 సెస్సులు కూడా ఉండేవని చెప్పారు. 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆటోమొబైల్ సెక్టర్ లో 22 నుంచి ఇవ్వాల్సిన బెనిఫిట్ ఇవాళే ఇస్తాం, ప్లీజ్ వచ్చి కొనుక్కోండి అని చెప్పే కంపెనీస్ కూడా ఉన్నాయి. నేను పేరు తీసుకోవట్ల, కంపెనీ పేరు. ఇవాళే చేయండి, ఇవాళే వచ్చేయండి అని పబ్లికేషన్ ద్వారా చెప్తున్నారు. మీకు ఇబ్బంది లేదన్నట్లా నేను, కానీ మన దేశ ప్రజలకి ఇట్లాంటి ఒక పెద్ద స్టెప్, కాంప్రిహెన్సివ్ స్టెప్. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, కొంచెం ఈమె ఇదే చెప్తుంది ఏంటి అని అనుకోవద్దు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే కొంతమందికి వర్తిస్తుంది, కంపెనీస్ ట్యాక్స్ అంటే కంపెనీస్ కు వర్తిస్తాయి, ఎస్టిటి అంటే స్టాక్ మార్కెట్ లో కొనుగోలు చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు, ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి వర్తిస్తుంది. ఇట్లాగా ట్యాక్స్ అని ఏ కేటగిరీ మీరు తీసుకున్నా కూడా కొన్ని సెక్షన్ కే వర్తిస్తుంది. కానీ జిఎస్టి 140 కోట్లు ప్రజలు ఒక్కొక్కరికి వర్తిస్తుంది. సబ్బు కొనేవాడు, టూత్ పేస్ట్ కొనేవాడు, లేదు మీరు చెప్పినట్టు పెళ్లికి ఎక్స్పెన్సివ్ ఒక 50 లక్షలు పెట్టి లెహెంగా నార్త్ ఇండియన్ లాగా మా అమ్మాయి ఉండాలి అని గుంగట్ ఇవన్నీ ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. సో ఈ జిఎస్టి అనేది అన్నిట్లో ప్రభావం చూపించే రకంగా ఏ ఒక్కరిని కూడా టచ్ చేయకుండా ఉండదు. ఒక కూలి పని చేసే సామాన్యుడు కూడా సాయంకాలం ఇంటికి వెళ్తూ నా పిల్లాడికి ఒక పార్లే బిస్కెట్ కొనుక్కొని వెళ్తాను అనేవాడి మీద కూడా జిఎస్టీ పడుతుంది. అందువల్ల ఇది ఒక పెద్ద ఉత్సాహం దేశంలో ఉంది ఇవాళ. ప్రధానమంత్రి గారు చెప్పారు, జిఎస్టీ కౌన్సిల్ పార్టీ పరంగా ఆలోచించకుండా ఒప్పుకున్నారు. ఇది 22 నుంచి వస్తుంది, అంటే నవరాత్రికి మొదటి రోజు నుంచే వస్తుంది.